ఆ బేబీకి ఒక 3 రోజుల నుంచి జ్వరం వస్తుంది, జలుబు దగ్గు ఉందని చెప్పి తీసుకొచ్చారు. కానీ బేబీ తీసుకొచ్చిన తర్వాత తను ఆల్టర్డ్ సెన్సోరియం అంటే కొంచెం మామూలుగా యాక్టివ్గా ఉండే బాబు చాలా డల్గా ఉండడము, దాంతోపాటు కొంచెం ఆయాసం ఉండడము చూసాం. దాని తర్వాత దానికి సంబంధించిన ఆక్సిజన్ కానీ యాంటీబయాటిక్స్ కానీ అవన్నీ పెట్టడానికి చూసాం. కానీ తేలింది ఏంటంటే తన లివర్ బాగా వాచిపోయింది. దానికి సంబంధించిన టెస్ట్లన్నీ చాలా అబ్నార్మల్గా ఉన్నాయన్నమాట. అవి ఎందుకున్నాయని మళ్ళీ హిస్టరీ క్రాస్ చెక్ చేస్తూ ఉంటే ఆమె ఇంటి దగ్గర పారాసెటమాల్ డ్రాప్స్ తీసుకొని ఆ డ్రాప్స్ని డ్రాపర్తో వేయకుండా స్పూన్లో తీసుకొని స్పూన్తో వేస్తూ ఉంది అంట. ఒక 3 days నుంచి ఆమె ఏం చేస్తుందంటే ఆ స్పూన్తో జ్వరం వచ్చినప్పుడల్లా స్పూన్ అంతా కలిపి పిల్లవాడికి పోస్తుంది. పారాసెటమాల్ సిరప్లో ఎంత ఉంటుందో, పారాసెటమాల్ డ్రాప్స్లో ఎంత ఉంటుందో డోసేజ్ యొక్క తేడాలు తెలియకపోవడం వల్ల ఆమె అలా చేసింది. అంత పారాసెటమాల్ ఎక్కువగా తాగేయడం వల్ల పిల్లవాడి లివర్ పైన లోడ్ ఎక్కువ పడిపోవడం వల్ల లివర్ చెడిపోయింది.